మీకు పేదల పెద్దలకి డబుల్ ఎంటీ పెంచి రాజమౌళి గారు నమస్కారం అండి. ఉదయం లెక్కనే మీరు బుల్లెట్ లాంటి పాయింట్లు విసురుతూ ఉన్నారు అందరి మీద. మామూలు కాదు. మీ యొక్క సాకసౌఖ్యానికి మీ యొక్క సమయస్ఫూర్తికి హ్యాట్సాప్ అండి. ఇది మామూలు కాదు. ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాసుదేవ్ గారు మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఇప్పుడు సీఎంఓలో లోపాలు జరిగి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లీక్లు అవుతూ ఉన్నాయి. అక్కడ మా పార్టీకి సమాచారం అందుతుంది అన్నప్పుడు ఇవన్నీ పేరు నాని గారు ఆయన ఏదైనా సరే ఒక పూర్తిగా ఆయనకున్నటువంటి ఆధారంగానే ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏదైతే ఆయన గుణంలో అద్దెకిచ్చారో అక్కడ ఒక మేనేజర్ని పెట్టారు. ఆయన గోడమేమో తన భార్య పేరు జయసూర్య గారి పేరు ఉంది. అక్కడ గోడలో సాఫ్ట్ వచ్చింది పీడిఎస్ భీము అనే విధానం అన్నప్పుడు వానర్కి ఎవరైతే అతికిచ్చారో ఆ వానర్కి ఉందో ఆ షార్టేజ్ అయిన దానికి సంబంధంగా ఉంటుంది. అక్కడ మీరు టెక్నికాలిటీస్ గురించి మాట్లాడటం అవన్నీ చాలా రోజులు మాట్లాడేసుకున్నాం. నేను సీఎంఓ నుంచి అంత పర్ఫెక్ట్ గా లీక్ జరిగేలాగా మీరు లోపల ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఏంటి? ఏమైనా బగ్గులు పెట్టారా? సీఎంఓలో బగ్గులు పెట్టి అక్కడ జరిగిన కాన్వర్జేషన్ అంతా వెనకటికి 2014-19 మధ్య ఢిల్లీలో మన ప్రభుత్వంలో బగ్గులు పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం మాట్లాడారో వెంటనే బ్రేకింగ్ వచ్చేసేది. అలాంటి బగ్గులు ఏమైనా మీరు పెట్టారా అని అడుగుతున్నారు. మీరు ఎలా చెప్తారంటే మన్మధ సినిమాలో నాగార్జున గారు అక్కడ వాళ్ళ సాహసాలు ఉద్యోగులు ఏం మాట్లాడుకున్నారు వినాలని బగ్గులు పెట్టి అది వింటూ ఉంటారు. సో ఆ రకంగా ఇక్కడ ఏమైనా జరిగిందని మీరు మామూలుగా అడుగుతూ ఉంటారు. అంటే ఒకటి చెప్తారు సార్, రాజకీయాల్లో కొన్ని ఏంటంటే ఇంటర్నల్ గా కొన్ని మనం రాజకీయ శత్రుత్వం మనం తెలుసుకోవడానికి కొన్ని రాయిస్తున్న ప్రయత్నాలు చేస్తాం, కొన్ని ఊహించి మాట్లాడతాం, కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాట్లాడతాం, కొన్ని రకాలుగా అన్ని ప్రాక్టీస్ పేరు నాని గారు ఏమైనా ఆస్ట్రాలజీ జ్యోతిష్యుడు, ఆయన ఏమైనా ఊహించి ఇక్కడ ఇలా జరిగింది లేకపోతే ఆయన మూడో నేత నాని గారికి అందిన సమాచారం పేరు నాని గారికి చెప్పవలసిన వాడు ఎవరు చెప్పారో ఏంటనేది ఆయన ఎక్కడ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా వ్యక్తపరిచారు. పేర్లు చెప్పకపోయినా ఆయన వ్యక్తపరిచారు. కానీ ఒకటి చెప్తానండి, మీ యొక్క సీఎంఓలో లోపల మా మీద ఎందుకు రుతుతారు? మీరు వ్యవస్థల్ని మేనేజ్మెంట్ మేము చేస్తామంటున్నారు. వ్యవస్థను వినియోగించడం మీకు చేత కావట్లా. వ్యవస్థను వినియోగించుకోవడం, అధికారులను వినియోగించుకోవడం, అధికారులు మీ వైపు తిప్పుకోవడం, అధికారులు మీ ప్రభుత్వం చెప్పినట్టుగా అధికారులు వినేటట్టు చేయించుకోవడం పోతాం. ఈ రోజున విజయానంద గారు ఉన్నారు. విజయానంద గారికి ఈ రోజు నుంచి బాధ్యతలు చెప్పారు. రేపొద్దున ఇంకో విషయం మళ్ళీ విజయానంద గారు తప్పించేస్తారా? మళ్ళీ విజయానంద గారి కొత్త ఇక్కడికి వస్తారా? నేను ఒకటే చెప్తాను వర్ష గారు, అలా చౌదరి గారు నేను అన్నదేనంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కేబినెట్ లో ఏం జరుగుతూ ఉంది, ఆయన సీఎంఓ ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వం ఎవరితో ఏం జరుగుతూ ఉంది, ఆయన అపారమైనటువంటి అనుభవం అంటే వ్యక్తి ఆయనకు తెలియదండి. ఆయనకు తెలియదా? ఆయన అంత మరీ అంత పుట్టితనంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది కేవలం పేరు నాని గారిని టార్గెట్ చేసి పేరు నాని గారి కుటుంబం, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వంట కాలుతో నిలబడి వాళ్ళు చేస్తున్నటువంటి ధర్మానుకమైనటువంటి చర్యల పైన గలవెత్తినటువంటి ఎదురుగా తిరిగినటువంటి నాయకుడు పేరు నాని గారు. పేరు నాని గారు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అన్నారంట, పేరు నాని గారిని అరెస్ట్ జైలు పట్టింది, పేరు నాని గారు వాళ్ళ కుటుంబం మొత్తం అరెస్ట్ చేసి జైలు పట్టిందని పవన్ కళ్యాణ్ గారు అర్చించారు. నారాయణ మనోహర్ గారు అక్కడ ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన వ్యక్తులను కూడా వాళ్ళంటే లేదు ఆడవాళ్ళను ఎందుకు అరెస్ట్ చేస్తారండి. నిజంగా ఈ విషయం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలండి. ఒకవేళ నిజంగా ఆ మాట కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే అందుకు కొన్నిసార్లు చెప్పాలి. ఎందుకంటే ఆడవాళ్ళ వైపు ఆడవాళ్ళని రాజకీయంగా మీరు వినియోగించవచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పి అన్నారంటే ఖచ్చితంగా ఒక గ్రేట్ థింగ్ అది ఆయన ఆలోచన. ఏదో అడుగుతున్నాను, రాజకీయాలు ఏమనంటే మనం తెలుసుకున్నాం కానీ ఇంకా ఆడవాళ్ళ వైపు ఎందుకు వెళ్తారు అనే విషయం చంద్రబాబు ఆ విద్యత మీకు కూడా ఉండాలి కదా. ఆ విద్యత మీకు కూడా ఉండాలి కదా. శాసనసభలో భువనేశ్వరమ్మ గారిని ఆవిడ్ని కించపరిచి ఆడవాళ్ళు అరెస్ట్ చేయలేదు.
మేము వీళ్ళకిలాగా ఎవరి పేరు చెప్పి వాళ్ళ నాయకుల పేరు చెప్పి వాళ్ళ కాకుండా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేసామా? ఈ రోజున మా ఆడపిల్లల్ని, మా ఆడపడుచుల్ని, మా సోషల్ మీడియా వ్యక్తుల్ని